వర్షాకాలంలో బైక్ స్కూటర్ నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వర్షంతో తడిసిన రోడ్లు, నీటితో నిండిన గుంతలు, రోడ్లు జారుగా ఉండటం వల్ల ప్రమాదాల ముప్పు ఉంటుంది. రోడ్లు బాగా జారుతాయి. అందుకే టూ వీలర్ నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే వానలో బైక్ లేదా స్కూటర్ మీద వెళ్లే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు మామూలు కంటే తక్కువ స్పీడ్ లో వెళ్లడం మంచిదే. ముందు వెళ్తున్న బండికి మీకు మధ్య సరైన దూరం పాటిస్తే సడన్ గా బ్రేకులు వేయాల్సిన అవసరం రాదు. గుంతల్ని కూడా తప్పించుకోవచ్చు. పగటిపూట కూడా హెడ్ లైట్ ఆన్ చేసి ఉంచితే మిగతా వాహనదారులు మిమ్మల్ని సులభంగా గమనిస్తారు. హెల్మెట్ వైజర్ ను శుభ్రంగా ఉంచుకుంటే వాన చుక్కలు లేదా పొగమంచు వల్ల చూపు మసకబారకుండా ఉంటుంది. వానలో బైక్ రైడింగ్ రోడ్లపై నీళ్లు నిలిచి ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నీటి లోపల గుంతలు లేదా తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ ఉండొచ్చు. అవసరమైతే నెమ్మదిగా వెళ్ళండి. మధ్యలో బండి ఆపకుండా దాటేందుకు ప్రయత్నించండి. దీనివల్ల ఇంజన్ లోకి నీళ్లు వెళ్లే ప్రమాదం కూడా తగ్గుతుంది. వర్షాకాలం మొదలయ్యే ముందే బండికి పూర్తి సర్వీసింగ్ చేయించడం మంచిదే. బ్యాటరీ, చైన్, లైట్లు, ఇండికేటర్లు, హార్న్ అన్ని సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. వానలో తడిచిన తర్వాత బండిని తుడిచి ఆరబెడితే తుప్పు పట్టకుండా ఉంటుంది. వర్షాకాలంలో బైక్ ప్రయాణం. బైక్ పై వెళ్లేటప్పుడు మంచి క్వాలిటీ ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. దానితో పాటు గ్లౌస్, గట్టి షూస్, వర్షం నుంచి కాపాడే రెయిన్ కోట్ వేసుకుంటే మరింత భద్రత, సురక్షితంగా ఉంటారు. తడి చెప్పులు లేదా స్లిప్పర్స్ వేసుకొని బండి నడపడం అస్సలు మంచిది కాదు.